ఆ కలశ పెట్టినప్పుడు కూడా వెండి మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపాన్ని అంతటినీ కూడా చెరుకు కర్రలతో అలంకారం చేస్తారు. ఆ పూర్ణ కలశలోకి మళ్ళీ ఈ చందనపు ముద్దలో ఉన్నటువంటి అమ్మవారి శ్రీచక్రతాటంకముల యొక్క శక్తిని అంతటినీ ప్రవేశపెడతారు. ఆ కలశ అలా ఉండిపోతుంది కొన్నాళ్ళు. మళ్ళీ ఎప్పటికి సాన పెట్టడం పూర్తవుతుందో అంతకాలము ఆ కలశ అక్కడ ఉంటుంది. అది ప్రత్యేకమైనటువంటి సమయం. అప్పుడు ఎందరో వెళ్లి దర్శనం చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా అమ్మవారి చెవుల నుంచి తీసినటువంటి ఆ వజ్రములతో కూడుకున్నటువంటి శ్రీచక్రతాటంకములను మళ్ళీ సానపెట్టి ఇవ్వాలి అంటే భారతదేశం మొత్తం మీద పరంపరాగతంగా అలా సానపెట్టే కుటుంబం ఒక్కటే ఒక్కటి ఉంది. కోయంబత్తూరులో ఉంది ఒక స్వర్ణకారుల కుటుంబం. కోయంబత్తూరు పెడతాయి ఆ తాటంకాలు. వారు వాళ్ళ ఇంట్లో పరమ శ్రద్ధాభక్తులతో ఆ తాటంకములను, ఆ శ్రీచక్ర తాటంకములలో ఉన్నటువంటి మణులను, రత్నములను అన్నింటినీ మళ్ళీ సానపెట్టి